గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025ని కూడా పేలవంగానే ఆరంభించింది. తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తై ఓటమితో ఈ ఎడిషన్ని మొదలుపెట్టింది. రెండో మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చేతిలో పరాజయం పోలైన హార్దిక్ సేన కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించి తొలి గెలుపు అందుకుంది. అయితే ఆ తర్వాత పాత కథే లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ముంబై ఇండియన్స్ ఆట తీరుపై విమర్శలు రాగా ఢిల్లీ క్యాపిటల్స్పై గెలుపుతో మళ్లీ విజయాల బాట పట్టింది. ఆ తర్వాత హార్దిక్ సేన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ను 2 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ను గెలిచి వరుసగా 5 విజయాలు అందుకుంది. ఏది ఏమైనా సీజన్ను చెత్తగా మొదలుపెట్టి ఇలా మళ్లీ గాడిలో పడటం ముంబై ఇండియన్స్ శిబిరంలో ఆనందం వెల్లువెత్తుతుంది. మరోవైపు వరుస విజయాల నేపథ్యంలో ముంబై జట్టు అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు. ఇప్పటికీ 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ మేటి జట్టు సెంటిమెంట్ ప్రకారం ఈసారి కూడా ట్రోఫీని ముద్దాడుతుందని, టైటిల్ మాదే అని సంబరపడిపోతున్నారు. కాగా గతంలో వరుసగా ఇలా 5 సార్లు అంతకంటే ఎక్కువ మ్యాచ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ ఏకంగా 4 సార్లు ఛాంపియన్గా అవతరించింది. అంతేకాదు మరోసారి రన్నరప్గా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా వరుసగా 5 గెలిచామంటూ ఈసారి తమకు తిరుగులేదన్నట్లుగా ట్వీట్ చేశాడు.